హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి మీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్లు అయితే చేస్తూ ఉంటారు కదా. ఇన్వెస్ట్మెంట్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని వచ్చేసి ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ స్కీమ్, ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు క్రిప్టో కరెన్సీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని మన అందరికీ తెలుసు కదా. క్రిప్టో కరెన్సీ అంటే ఏటో కాదు, లైక్ మనం డిజిటల్ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అంటారు. ఆ డిజిటల్ కరెన్సీలో కొన్ని కాయిన్స్ వచ్చేసి బిట్ కాయిన్, డాగీ కాయిన్ ఎక్సెట్రా అనమాట. ఈ బిట్ కాయిన్, డాగీ కాయిన్ అవన్నీ వేరే కంట్రీస్ కాయిన్స్. మన ఇండియాకి సంబంధించి ఎటువంటి క్రిప్టో కరెన్సీ అయితే ఇప్పటిదాకా రాలేదు. దానికి పోటీగా మన ముఖేష్ అంబానీ గారు అయితే ఒక కాయిన్ అయితే తీసుకొచ్చారు. ఆ కాయిన్ పేరు వచ్చేసి జియో కాయిన్ అనమాట. అసలు వాట్ ఈస్ జియో కాయిన్? ఈ జియో కాయిన్ అంటే ఏంటంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు మనకి ఈ కరెన్సీ ఎలా ఉందో ఫ్యూచర్లో కూడా డిజిటల్ కరెన్సీ అయితే వస్తుందని ముందే ప్రిడిక్ట్ చేసి డిజిటల్ కరెన్సీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కాయిన్సే ఈ బిట్ కాయిన్, డాగీ కాయిన్ ఎక్సెట్రా. కాకపోతే మన ఇండియాలో డిజిటల్ కరెన్సీ అయితే లేదు ఇప్పుడు దాకా. మన ఇండియా ఈ డిజిటల్ కరెన్సీలో చాలా వెనకబడైతే ఉందని మన అందరికీ తెలుసు. ఈవెన్ దో ఇండియాలో క్రిప్టో కరెన్సీ చాలా మందికి తెలిసిన ఎవరో అయితే ట్రేడ్ అయితే చేయరు. ఇప్పుడు మన రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు అయితే జియో కాయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ జియో కాయిన్ ఎలా అరేంజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జియో కాయిన్ ఎర్న్ చేయాలంటే జియో స్పియర్లో బ్రౌజ్ చేయడం, జియో సినిమాలో కంటెంట్ చూడడం, అలాగే మై జియో అకౌంట్ని యూజ్ చేయడం వల్ల మనందరికీ జియో కాయిన్స్ ఫ్రీగా అయితే దొరుకుతాయి. ఆ జియో కాయిన్స్ ఫ్రీగా డిజిటల్ వాలెట్లో యాడ్ అవుతాయి. ఆ డిజిటల్ వాలెట్ వచ్చేసి పాలిగాన్ కంపెనీని అయితే రన్ చేస్తూ ఉంటుంది. ఈ జియో కాయిన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అని మీరు అనుకుంటే, ఈ జియో కాయిన్స్ వల్ల మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఇన్ డిజిటల్ వేలో. దాంతో మనం రీఛార్జ్లు అయితే చేసుకోవచ్చు. అలాగే రిలయన్స్ స్టోర్స్లో చాలా డిస్కౌంట్స్లో అయితే మనం అందరం పొందొచ్చు. ఈ జియో కాయిన్ ప్రైస్ అయితే వచ్చే 5 ఇయర్స్లో అంటే 2030లో చాలా హై రేంజ్కి అయితే వెళ్ళబోతుంది. ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ జియో కాయిన్ కొనడం అంటే మనందరికీ చాలా పెద్ద టఫ్ అనే చెప్పుకోవచ్చు గైస్. అలాగే జియో కాయిన్ ఫ్యూచర్లో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కంప్లీట్ వీడియో అయితే చేసి మీ అందరికీ అందిస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.